హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్ రిలీజ్ చేసిన ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఏంటి అంటే, బ్యాంక్ డిపాజిట్స్ అనేవి ఉండే కొద్దీ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతూ వస్తున్నాయి. మెయిన్గా ఇలా జరిగితే ఇన్ ఫ్యూచర్ లిక్విడిటీకి చాలా ప్రాబ్లం అవుద్ది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గానే ఇదంతా ఎక్కడికి వెళ్తుందంటే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు జనాలంతా కూడా అని చెప్పేసి కూడా ఒక న్యూస్ కనిపిస్తూ ఉంది. నిజంగా మ్యూచువల్ ఫండ్లోకి అంత ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఉన్నాయా? రెండోది, ఎంత డ్రాస్టిక్ చేంజ్ బ్యాంక్ డిపాజిట్మెంట్లో జరిగితే ఏంటి పరిస్థితి? సో బేసికల్గా మనం డేటా కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ డిపాజిట్స్ 2014తో కంపేర్ చేసినప్పుడు 2024 కల్లా అండ్ ఆల్మోస్ట్ ఇయర్లీ 10% చొప్పున పెరుగుతూనే ఉన్నాయండి. మనం అంటే గవర్నర్ స్టేట్మెంట్ ఇచ్చినంత డ్రామాస్టిక్ ఏం పట్టలేదు, కానీ బట్ ఓవరాల్ గ్రోత్ అయితే 10% ఉంది. కానీ వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ గ్రోత్ 22% ఉంది. ఓకే, అంటే బ్యాంక్ డిపాజిట్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలా. సో మ్యూచువల్ ఫండ్స్ 2014లో 100 బిలియన్స్ ఉండేది. 2024 జూన్కి వచ్చేసరికల్లా 734 బిలియన్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ గ్రోత్ ఎంత అంటే ఇయర్లీ 22% చొప్పున గ్రోత్ ఉంది. అందులో పర్టికులర్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే అండ్ 2014లో 33 బిలియన్స్ ఉండేది, అది కాస్త 332 అయింది. అంటే 25 CAGR చొప్పున పెరుగుతుంది లాస్ట్ 10 yearsలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే గ్రోత్ ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాటా 3% ఉండేది, ఇప్పుడు 13% అయింది. 10 years కల్లా 3% ఉండే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వాటా కాస్త ఇప్పుడు 13%. చాలా స్పీడ్గా పెరుగుతుంది అనుకుంటే ఎక్కువ ఏది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే లాస్ట్ 10 years యావరేజ్ చేంజ్ చూసుకుంటే బ్యాంకింగ్లో ఉన్న డిపాజిట్స్ ఏమో 2.8 times పెరిగింది, 2.8 times. అండ్ టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏమో 7.4 times పెరిగింది లాస్ట్ 10 yearsలో. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏమో 10x పెరిగింది. సో న్యాచురల్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇది 5 times స్పీడ్గా పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ రాను బ్యాంకులో డిపాజిట్స్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఎక్కువ మనీ ఈక్విటీకి వెళ్ళిపోతుంది, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి లిక్విడిటీ కరెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీకి తక్కువ రేటుకి డబ్బులు దొరకడం కష్టం వద్దని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు అనమాట. యాజ్ ఏ ఆర్బీఐ గవర్నర్గా బ్యాంకింగ్ యొక్క మంచి బాగోగులు చూసుకోవటం అనేది ఆయనకు అవసరం కాబట్టి స్టేట్మెంట్ ఇట్లా అర్థం ఉంది. కానీ 2024లో కూడా ఇన్ఫ్లేషన్ 6% ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకొల్లో బ్యాంకుల్లో పెట్టి ఏం చేద్దామనండి. అందుకని బ్యాంక్ డిపాజిట్లు అందరికి సూట్ అవ్వవు. బట్ ఇలాగే వెళ్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది, లిక్విడిటీ ఉండదు అనేది కూడా నిజమే కదా సార్. ఎప్పుడైనా ఏంటంటే ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకోవడం బెటర్ అనమాట. మరీ ఎక్కువ దేశం గురించి ఆలోచించకూడదు. ఇక్కడ ఏముండదు అంటే లిక్విడిటీ లేదు అనుకున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ప్రపంచవ్యాప్తంగా డబ్బులు వడ్డీకి తెచ్చుకోవచ్చు అండి. ఇండియాలో రాకపోతే అమెరికాని తెచ్చుకోవచ్చు, అమెరికా లేకపోతే రష్యాని తెచ్చుకోవచ్చు. ఎక్కడ మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు, ఎక్కడే ఉండదు. ఎందుకంటే అన్ని కంట్రీలు సర్ప్లస్ మనీ ఎక్కడైతే ఉన్నాయో అవి తక్కువ ఉన్న చోటకి వడ్డీకి ఇస్తాయి అంతే. సో ఇండియా వాళ్ళు నిజంగా డబ్బులు కావాలనుకున్నప్పుడు బయట ఎక్కడి నుంచైనా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఆ డిపాజిట్లే అవసరం లేదు. ఓకే. అండ్ రెండోది, జనాలకి ఎక్కువ డబ్బు సంపాదించుకునే రూట్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటిదాకా ఇన్నోసెన్స్ వల్ల పెడతారు. బ్యాంక్ డిపాజిట్స్ ఎవరికి అంటే స్టేబుల్ ఇన్కమ్ కావాలి, నేను ఆల్రెడీ అల్ట్రా రిచ్, నాకు ఇన్ఫ్లేషన్ నుంచి ప్రొటెక్షన్ కావాలి, లేదా నాకు అర్జెంట్ నీడ్స్ ఉన్నాయి 1 monthలో, ఇది ఎక్కడైనా పెడితే మళ్ళీ తిరిగి వస్తే తెలియదు, అలా ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఇలాంటి రిక్వైర్మెంట్స్ కోసం క్రియేట్ చేసినవి అంతే తప్ప మీ ఆస్తులు 10% దీంట్లో పెట్టాలని రూల్ ఏం లేదు కదా. బట్ దానికి కూడా ఎంతో కొంత ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ఆ ఇబ్బందిని కూడా ఆ లోటును కూడా తీర్చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి. నేను అంటుంది అదే. మరి ఏదైనా కావచ్చు, ఇవాళ రేపట్లో ఈక్విటీ అసెట్స్లో మంత్లీ 2 to 5% వస్తుంది. ఈ రోజుల్లో బ్యాంకుల్లో 7% కోసం 1 year పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. ముందు రోజు అసలు పెట్టరు కూడా. అందుకని రాను బ్యాంకింగ్లో తక్కువ అయ్యి ఆ ఎక్కువ డబ్బులన్నీ ఈక్విటీ కొలుస్తాయి. దాని అర్థం ఓవర్ నైట్లోనే బ్యాంకింగ్లో డిపాజిట్లు ఎవరు చేయరని కాదు. లాస్ట్ 1 yearలోనే 18 లక్షల కోట్లు పెట్టారు బ్యాంక్ డిపాజిట్స్, 18 లక్షల కోట్లు. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చింది జస్ట్ 3 లక్షల కోట్లేనండి లాస్ట్ ఇయర్ మొత్తం మీద. అందుకని దాన్ని ఇది రీప్లేస్ చేసి దాన్ని భయం ఏం అవసరం లేదండి. టైం పట్టొచ్చు, చాలా టైం పడుతుంది. కాకపోతే ఒకటి, బ్యాంకుకి అనుకున్నంత డబ్బు రావట్లేదు. ఈ 2024లో కూడా 9% బ్యాంకులో వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఏంటి మీనింగ్ ఏంటంటే వాడి దగ్గర షార్టేజ్ ఉందని అర్థం. సో ఏదైనా కానీ దేనికి గుర్తంటే ముందు రోజుల్లో బ్యాంకింగ్ డిపాజిట్స్ బాగా డ్రై అవుతాయి, తగ్గబోతున్నాయి.
అండ్ అదే టైంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సైజ్ రాకపోతుంది, స్టాక్ మార్కెట్ ఇంకా ముందు పోద్దని ఆ స్టేట్మెంట్ సారాంశం అనమాట. ఓన్లీ ట్రాన్స్ఫర్స్ మాత్రం బ్యాంక్ యూసేజ్ వద్దంటారా? నేను అంటుంది మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టేసి మీరు బిహేవ్ చేయాలి తప్ప అందరికీ పనికొచ్చేలాగా లూజ్ స్టేట్మెంట్ మనం ఇవ్వలేము. ఓకే. మన రిక్వైర్మెంట్స్ కనుక నేను అల్ట్రా ఇచ్చినాను, ఈక్విటీ మార్కెట్ రిస్క్ నాకు వద్దు అనుకుంటే బ్యాంక్లో పడేస్తాను. నేను వెల్త్ క్రియేషన్ కావాలి, నాకు వెల్త్ ప్రొడక్షన్ నాకు వద్దు, డెఫినెట్లీ మార్కెట్స్ అప్పుడు నేను మార్కెట్కి వస్తాను. అందుకని ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప అందరూ బ్యాంక్ డిపాజిట్ పెట్టండి అంటే ఎందుకు పెడతారండి? 6% ఎవరు పెడతారు చెప్పండి? సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది కూడా, ఒక వైపు డెవలప్మెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాల్ని చూసి చూడనట్టు దేశం కోసం చూసినా సరే ఈక్విటీ మెటర్ బెటర్ అండి బ్యాంకులతో పోల్చుకుంటే. ఎందుకంటే బ్యాంకు వ్యవస్థ వాళ్ళు మనీ రిక్వైర్మెంట్ కావాలంటే ఇక్కడ కాదు ఇంకోసారి తీసుకొస్తారు. నిజంగా ఇండస్ట్రీ డిమాండ్ ఆ రేంజ్లో కనుకుంటే వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే ఎక్కువ మంది డిపాజిట్ చేస్తారు. ఆఫ్ కోర్స్, అంటే 12% 13% రీచ్ అయ్యే స్కోప్ ఉందంటారా? ఇప్పుడు 9% ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి 2024 జూన్లో కూడా. 12-13 రీచ్ అయ్యే స్కోప్ ఉందంటారా? క్రెడిట్ గ్రోత్ వస్తే వస్తాయి. అవతల ఇండస్ట్రీ గ్రోత్ డిమాండ్ చేస్తుంది అనుకోండి, వీళ్ళు కూడా మన దగ్గర నుంచి రైజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ పడే ఛాన్స్ తప్ప పెరిగే ఛాన్స్ లేవండి. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ కానీ గెలిచారు అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ డ్రాప్ చేస్తారు. అక్కడ డ్రాప్ అయింది అనుకోండి, వరల్డ్ వైడ్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగేదానికన్నా కూడా డ్రాప్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళ దగ్గర అంత డబ్బు లేదు అని అన్నట్టు అనమాట వాళ్ళు. దాన్ని మనం ఒక ఇండికేషన్లా తీసుకోవాలి తప్ప సీరియస్గా బ్యాంకుల దగ్గర డబ్బులు ఇవ్వనేం కాదనమాట. ఓకే. సో ఆర్బీఐ గవర్నర్ ఈ వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే, జనాల హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి, టూ మచ్ ఈక్విటీ కల్చర్స్కి వెళ్తున్నారు, అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సొసైటీకి రిస్క్గా తయారవుతుంది, కాబట్టి కొంత కన్జర్వేటివ్గా ఉంటే బెటర్ అని ఆ ఉద్దేశం అనమాట. అంతే తప్ప మీరందరూ ఖచ్చితంగా బ్యాంకులో పెట్టండి అని కాదు. అండ్ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్స్ కూడా క్లారిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ దేశం కంటే కూడా మనం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం బతుకున్నాం. ఎండ్ ఆఫ్ ది డే మనం సఫర్ అవుతుంది, నువ్వు ఒక్కడే సఫర్ అవుతుంది, వేరే వాళ్ళు సఫర్ అవ్వరు. నీ బాధలు ప్రపంచ బాధలుగానే కాదు, మనం శ్రీశైలం కాదు. సో అంటే ఇన్ ప్రాక్టికల్ రియాలిటీని అర్థం చేసుకొని, నువ్వు హెల్దీగా లేకపోతే ప్రపంచం హెల్దీగా ఉండదండి, నువ్వు బలంగా లేకపోతే ప్రపంచం బలంగా ఉండదు. అందుకని ముందు మనం మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం చాలా ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్తో గడపాలి అంటే, ఆ పీస్ ఆఫ్ మైండ్ నీకు కావాలంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే, ఎవరు పర్సనల్ గోల్స్ వాళ్ళు డిఫైన్ చేసుకొని ఎంత మనీ కావాలి, ఎంత స్పెండ్ చేయాలి, అందులో ఎంత మనీ రావాలని క్లారిటీ తెచ్చుకోవాలా. అంతేగాని దేశం కోసం అని చెప్పేసి నువ్వేం చేయలేదు. ఎవరి బతుకులు చూసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటే దేశం కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని మనం సాక్రిఫైస్ చేసేసి పక్కన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడం చాలా బెటర్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇన్నోసెంట్ పీపుల్, రూరల్ ఇండియా వాళ్ళే ఎక్కువ బ్యాంక్ డిపాజిట్ చేస్తారు. ఎవరైతే నీడీ అనుకుంటే వాళ్ళకి ఏమొస్తుందండి, ఏం రాదు. ఇన్నోసెన్స్ ఒక్కటే అనమాట. బట్ దాని అర్థం బ్యాంకులు ఏదో చేస్తున్నాను కాదు, సర్ప్లస్ అమౌంట్ ఎక్కడ పెట్టాలి వాళ్ళకి ఏం తెలియదు. సో బ్యాంక్స్ వాళ్ళకి ఈజీ రూట్ అనమాట. అందుకని బ్యాంక్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తారు. ట్రెడిషనల్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకి సేఫ్టీ దొరుకుతుంది, తక్కువైనా పర్లేదు, వస్తుంది కదా. పల్లెటూరులో ఇన్ఫ్లేషన్ పెద్దగా ఏమి ఉండదండి. కాబట్టి మన సిటీ ఇన్ఫ్లేషన్ దాంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పల్లెటూరు ఎన్విరాన్మెంట్కి అది ఓకే అనమాట. 9% బ్యాంక్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అంతే రూరల్ ఇండియాకి. సిటీ వాళ్ళకైతే 1 or 2% ఎక్స్ట్రా ఇస్తే ఓకే అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే యూనిఫామ్ ఉంటాయి కదా రేట్స్ అన్నీ కూడా. అందుకని 9% దగ్గర మనం తీసుకోవచ్చు. అన్ని బ్యాంకులు కాదు, కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే 9 వరకు ఆఫర్ చేస్తున్నాయి. అవి రూరల్ ఇండియా వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుతాయి వాళ్ళకి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 5%, 6% తీసేయంగా నెట్ 2-3% మిగులుతుంది కాబట్టి అవి వాళ్ళకి సూట్ అవుతాయి. కాబట్టి బ్యాంక్ డిపాజిట్స్ వాళ్ళు చేసిన అర్థం ఉంది. సిటీలో వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ కాబట్టి స్ట్రిక్ట్లీ బ్యాంక్ డిపాజిట్స్ నో, ఎక్కువ రిటైర్మెంట్ నుంచి దగ్గర పెట్టుకోవడం బెటర్. అగైన్ మళ్ళీ పర్సనల్ చాయిస్, మీకు ఏ టైప్ కావాలి అనే దాన్ని బట్టి అనమాట. మీరు ఓల్డేజ్ దగ్గరగా ఉండి అంటే స్టేబుల్ రిటర్న్స్ కావాలి, సేఫ్టీ సెక్యూరిటీ కావాలనుకుంటే ఎస్, బ్యాంక్ డిపాజిట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్.